అసలు ఎంతకీ ట్రీట్మెంట్ జరగదు. ఆటిస్టిక్ పిల్లల్లో కానీ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్లో కానీ ఈ అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉంటే, ముక్కు దిబ్బడేస్తే, నోరు తెరిచి నిద్రపోతుంటే, ముక్కుతో గాలి పీల్చలేకపోతే వాళ్ళకి ఎన్ని మందులు వేసినా జబ్బు తగ్గదు. వాళ్ళకు మళ్ళీ ముక్కులు మనం క్లియర్గా చేసే వరకు. హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలైతే కరెక్ట్గా మనకు వాళ్ళకి అలర్జీ ఆస్తమా ట్రీట్మెంట్ చేస్తే 50% హైపర్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఆటిజం ఉన్న పిల్లలు కూడా ఎంతో ఇంప్రూవ్మెంట్ అవుతారు. వాళ్ళకి కనుక అలర్జీ ఆస్తమా లక్షణాలు కూడా ఉంటే ఆటిజంతో పాటు. అసలు ఆటిజంకు అలర్జీ ఆస్తమాకి ఏమైనా లింక్ ఉందా గర్భంలోనే అనేది దాని మీద రీసెర్చ్ నడుస్తాం. ఇదంతా ఒక స్పెక్ట్రమ్ అన్నమాట. కాబట్టి అలర్జీ ఆస్తమా అనేది పిల్లల జీవితాలని అతలాకుతలం చేస్తుంది. మనం ఎంత తొందరగా తెలుసుకొని వాళ్ళకు అంత మంచి వైద్యం ఇస్తే వాళ్ళ జీవితం ఒకలాగా ఉంటుంది. మనం వాళ్ళు నోరుతో గాలి తీసుకున్న, ముక్కు దిబ్బడేసిన, దాని తర్వాత వాళ్ళని అలాగే వదిలేసి మనం